జిల్లా బాలాయపల్లి మండలం అక్కసముద్రం గ్రామానికి చెందిన తంబిశెట్టి నాగరాజు, తండ్రి శ్రీనివాసులు, తల్లి సీతమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో శనివారం మృతి చెందడం కలకలం రేపింది. వడ్డెర కులానికి చెందిన నాగరాజు మృతదేహాన్ని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన వెంకటగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కారణంగా తమ కుమారుడు అప్పుల బాధతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నాగరాజుకు భార్యతో పాటు 2 చిన్నపిల్లలు ఉండటంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతికి గల అసలు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నా బంగారు కొండ డబ్బులు ఇవ్వాలండి సార్. ఎవరికి? అబ్బాయికి. మావాడు. ఎవరికి ఇవ్వాలి? మావాడు ఇవ్వాలంట. అదే ఎవరికి ఇవ్వాలి? పోలీసు. ఏం పేరు? ప్రసాద్. అది డబ్బులు మాకు తెలీదు, తీసుకునేది తెలీదు, ఇచ్చింది తెలీదు. ఇప్పుడు లాస్ట్ లో ఏంటంటే తీయాలని చెప్పి బండి పెరుక్కున్నాడంట. బండి ఫోన్ అన్ని కొట్టాడంట. కొట్టి ఎట్టుంటాడు కొట్టాడంట. సరే ఇంక నేను ఎందుకు నేను బతకటం అని ఇంటికి వచ్చి శ్రీరాముడు ఉత్సవం అది అక్కంపేట అక్క సముద్రం అదే అడిపోయాడు. నా పేరు శ్రీనివాసు. నీ కొడుకు అవుతాడా? కొడుకు. ఎంతమంది మీకు పిల్లలు? 3. నా కొడుకే సార్ మెజార్టీ. నా మెజార్టీ కొడుకే. నేనెందుకే బతకాలి? నా కొడుకు బంగారు. కాజికాయలు అడిగినాడంట. సరే లోన్ పెట్టేస్తాను ఎందుకు అని ఇప్పుడు ఒక లోన్ పెట్టుకొని బాధపడుతున్నాము వద్దు అని అంటే అది ఎంత నేను కడతాను అంటే వాళ్ళు మనకి చెప్పాల ఇంత నీ కట్టాను అక్కడ చెప్పుంటే మేము దాన్ని కట్టేసి ఉందాం మనకి తెలియదు. వచ్చాడు సార్, పిల్లకాయలు ముద్దులాడుకున్నాడు. ఆ గుడ్డలు కొత్త గుడ్డలు తెచ్చినా, పండక్కి 2 జతలు తెచ్చిన. ఒక జత వేసుకొని పోయినాడు, ఇంకో జత రేపు పెళ్ళికి పోవాలమ్మా అని తీసి మంచం మీదనే పెట్టుండా. పోతే కొడుకుని ముద్దులాడుకున్నాడు, కూతురుని ముద్దులాడుకున్నాడు. నాది ఏదో అకౌంట్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో అకౌంట్ వస్తే అది చూపించిన. ఆ అకౌంట్ సీల్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. నా బీరువా ఓపెన్ చేసుకున్నాడు, బీరువా చూసుకున్నాడు, అన్ని మంచి మాటలు చెప్పుకున్నాడు. కొంచెం కూర్చున్నాడు. కూర్చున్నాక తర్వాత నిదానంగా నాకు వాడు పోలీసు వాడు శివప్రసాద్ నా ఫోను నా బండి పెరుక్కున్నాడమ్మా, నేను వాడికి 50,000 బాకీ అన్నాడు. సరే నేను పోయి బండి తాళాలు వాళ్ళ ఇంటికి పోయి నేను తీసుకొని వస్తాను, నువ్వేనా కూర్చోండి నాయన అని చెప్పేసిపోయినాను. చెప్పేసి వాళ్ళ ఇంటి ముందుకు పోయేలాగా అంతలాగా పోలీసు వాడు వచ్చినాడు. వచ్చేలాగా నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని పోలీసు వాడిని, నాయన మాకు చెప్పి నువ్వు ఇవ్వలేదు, నేను ఇస్తాను 50,000. నా 50,000 కాదు, నాకు 2 లక్షలు బాకీ అన్నాడు. అయినా కానీ నేను ఇస్తాను నాయన, వాడు లైఫ్ అది, వాడు జీవితం అది, వాడు అది బండి కావాలా, నీ అప్పు కావాలంటే మేము ఇస్తాము అని చెప్పినాను. నాయన నా కొడుక్కి చచ్చిపోతాను, నా పరువు పోయింది అంటున్నాడు. నాయన నువ్వు ఫోన్ చేసి నీ తాళం నీకు ఇస్తానని చెప్పు నాయన అని పోలీసు వాడిని అడిగాను. నీ కొడుకు చస్తే నాకెందుకు, బతికితే నాకెందుకు అని అన్నాడు. పోయే లంజా నన్ను అన్నాడు. నీ అమ్మాయితో ఒకటే నేనైతే ఒకటేరా, మనోళ్ళే కదా, నన్ను ఎందుకు అంత మాట్లాడినావు అన్నాను. అవన్నీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేలాగా తలుపేసుకొని హైట్ ఉండదు, మా ఇల్లు కొంచెం తక్కువే, కూర్చొనే ఉన్నాడు. మెడకి ఈ కాకు మొత్తం వేసుకున్నాడు. కూర్చొని ఉన్నవాళ్ళే తీరా తలుపు నాయన తీరా తలుపు అన్నాను.
పలకలా. సరే రోకలు బండి వేసి కొట్టు అబ్బా దాన్ని అన్నాను. నా చిన్న కొడుకు చెప్పినాను. వాడు కొట్టలేకపోయినాడు. మళ్ళీ వాడి ఇంటికాడికే పోయి రే పోలీసోడా నా కొడక బయటకు రారా, నా కొడుకు నీ గురించి చచ్చిపోయినాడు అని అరిశాను. వాడొచ్చాడు. ఆ అబ్బాయిది కూడా మీ ఊరేనా? శివప్రసాద్ కూడా మా పిల్లోడే తుమ్మిచెట్టు పిల్లోడే వచ్చి రోకలు బండి వేసి గుద్దినాడు. కానిస్టేబుల్ కూడా మీ ఊరేనా? వేసి గుద్దినాడు. గుద్ది తలుపు పగలగొట్టినాడు. వండి తెచ్చి పండేసినాడు. వండి తెచ్చి పండేసినాక ఇటు తవ్వినాను. చెమట అట్టే వచ్చింది. ఇంక నా కొడుకు బతుకుతాడులే అని చెప్పి ఇంకొక అబ్బాయి ఇండి హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్తుంది. వాడు బండి తోలుతున్నాడు. ఏరు అబ్బాయి వెనకాల కూర్చొని రోడ్డు అంతా ఈడ్చుకొని వచ్చేసింది. అంతే. మాకు చెప్పి నువ్వు డబ్బులు రెండు జాతర గుడ్డలు తెస్తానే, నాకు గుడ్డ గుడికి ఒక్క జాత తెస్తానే. వాడు కొత్త గుడ్డలు కాడచ్చే మంచం మీద పెట్టినాను. వాడిని అడిగాడు నా గుడ్లే అమ్మని. నేనట్టే వాడి చేతిలో పెట్టాను. నా చిన్నమ్మ నా బిడ్డలేందే జీవితమే పోయిందో. నే చిన్నమ్మలారా నేనెవరి కోసమో బతకాలా, ఏ దిక్కులోడు కోసమో బతకాలా. నేను నా బిడ్డ ఉన్నాడనే నా గుండె నా బిడ్డ నీ కొడుకుని కాడా ఎన్నింటారు. నా కొడుకు లేదే నా లైఫ్ పోయింది, నా జీవితమే పోయింది. నా నోట్లో బట్టి వచ్చినవే ఓడే చేసా. చచ్చిపోవాలనుకున్నావా? ఈ తల్లి కోసమే వచ్చినావా? నా కొడుక నా తల్లినే చూసుకొని పోయినావా? ఈ తండ్రి అన్నా ఇష్టం లేకుండా పోయినావా? నాయమ్మ కొడుకు నేనంటే ఎంత ఇష్టమే. నా నోట్లో మట్టి కొట్టినాడే. నేను పోతాను పోరా, నడిచైనా వెళ్తాను. నా బిడ్డే పోయినాక నాకే ఇల్లు.